సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాం. ఆవిడ మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఆమె పుట్టును పొద్దునాటి కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకమున దిగను. మూడవ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకముకి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కూర్చొని కూర్చుంటున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తెచ్చుకుని ఆయన వచ్చు. నా పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అలాగే నిల్చుని ఉండండి. చిన్న అనౌన్స్మెంట్స్ గమనించండి. గత ఆదివారం జనరల్ కానుక ద్వారా, ప్లేట్ కానుక ద్వారా, కవర్ కానుక 799 రూపాయలు వచ్చాయి. ప్రివిల్ కానుక ద్వారా 2650 రూపాయలు. ప్రివిల్ గత ఆదివారం వేసినటువంటి వారు గడమల్ల డేవిడ్ సార్, బోరుగుల నిర్మల గారు, బోరుగుల శ్రీకాంత్ గారు, ఎడ్ల ఆరోగ్యమ్మ గారు, గుడిశాల సైమన్ చార్లెస్ గారు, గుడిశాల ఏసమ్మ, గుడిశాల వెంకటమ్మ గారు, వీరు కానుకలు చెల్లించారు. గండమల్ల డేవిడ్ సార్ 800 రూపాయలు, బోరుగుల నిర్మల గారు 300 రూపాయలు, శ్రీకాంత్ 250 రూపాయలు, ఎడ్ల ఆరోగ్య గారు 500 రూపాయలు, గుడిశాల సైమన్ చార్లెస్ గారు 600 రూపాయలు, ఏసమ్మ గారు 200 రూపాయలు, గుడిశాల వెంకటమ్మ గారు 300 రూపాయలు. మొత్తం 2650 రూపాయలు ప్రిమిల్తో కలిపి జనరల్ 799, మొత్తం కలిసి 3449 రూపాయలు గత ఆదివారం కానుకగా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నెల 20వ తారీఖు బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు కాన్స్క్రేషన్ డేగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కాన్స్క్రేషన్ డే సందర్భంగా ఒకరోజు రివైవల్ మీటింగ్ సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల సాయంత్రం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉత్సవ కూడిక ఏర్పాటు చేయబడింది. మీ అందరు పాంప్లెట్స్ అందించారు. ఓకే, ఒకసారి చర్చిగా అంటించండి. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు, మరి మేమైతే ఉదయమే వెళ్ళిపోతాం. నేను ముందుగానే వెళ్ళిపోవాలి. హోలీ కమ్యూనిటీ సర్వీస్లో 8:30కి అక్కడ ఉండాలని చెప్పారు అమ్మగారు. నేను ముందే వెళ్ళిపోతాం. మరి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు, మరి ఎవరి ట్రావెల్ వారే భరిస్తూ ఒకరోజు ఎజ్రా శాస్త్రి గారు, ఎజ్రా గారు మన మధ్యకు డోనకల్ తండ్రి గారి కాన్స్క్రేషన్ డే సందర్భంగా వాక్య పరిచయం చేయడానికి రాబోతూ ఉన్నారు. మరి తండ్రి గారు ఎంతో సదుద్దేశంతో మరి చక్కని ఉద్యోగ కూడిక రివైవల్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కూడికలో పాల్గొని దేవుని వాక్య పరిచర్యలు కూడా పాల్పొంపులు పొందుతూ తండ్రి గారిని కూడా సత్కరించాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయం 8 నుంచి ప్రారంభమవుతుంది. పబ్లిక్ మీటింగ్ వచ్చేసి 10 గంటలకు ప్రారంభమవుతుంది. బయట ఓపెన్ మీటింగ్ సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా వచ్చేవారంటే కృష్ణను సంప్రదించండి. ఆయన ఆటో మాట్లాడతాడు. ఆటోలో అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. మరి 22వ తారీఖు కూడా తండ్రి గారి యొక్క జన్మదిన వేడుక ఉంటుంది. ఆ జన్మదిన వేడుక కొరకు మీకు మనం అందరి మధ్య విధంగా నిలుచుండి. ఈ నెల 30వ తారీఖున పాస్టెట్ కమిటీ మెంబర్స్ ఎన్నిక జరుగుతుంది. పాస్టెట్ కమిటీ మెంబర్స్గా ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో ఇప్పటి నుండి మీ ఆలోచనను, మరి దాని కొరకు మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, 30వ తారీఖు జరిగేటువంటి పాస్టెట్ కమిటీ పాస్టెట్ కమిటీస్ అనేటువంటివి, పాస్టెట్ కమిటీ మెంబర్స్ ఎలక్షన్ లేక అనేది సెలక్షనే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నా కూడా అలాగే జరగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా
మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రివిల్ సంపూర్ణం చేసినటువంటి వారు 1-2 మినహా, 1 నెల 2 నెలలు మినహా దాదాపుగా సంపూర్ణం చేసినటువంటి వారు 27 కుటుంబాలను జ్ఞాపకం చేశారు. మరి సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటిది గండమల్ల డేవిడ్ సార్ వారి ఫ్యామిలీ, గుడిశాల సంజీవరావు గారు, గుడిశాల కృష్ణ గారు, నాగల్లి జయమ్మ గారు, గుడిశాల విజయ్ కుమార్ గారు, ఎడ్ల ఆరోగ్యమ్మ గారు, ఎలిశాల బెంజమిన్ గారు, గుడిశాల పద్మ గారు, గుడిశాల జయమ్మ గారు, బోరుగుల నిర్మల గారు, గుడిశాల బాబు, గుడిశాల ఏసమ్మ, గుడిశాల సరోజన, బోరుగుల శ్రీకాంత్, బోరుగుల లెనిన్, బత్తుల స్వామిల్ రాజ్, గుడిశాల వెంకన్న శాంతమ్మ గారు, కాశ్మల్ల రాంబాబు గారు, గుడిశాల వెంకన్న గారు, గుడిశాల సుధాకర్ గారు, గుడిశాల స్వామిదాస్ గారు, ఎలిశాల సురేష్ సంధ్య గారు, గుడిశాల వెంకన్న గారు, గుడిశాల స్వామిదాస్ గారు, బోర్గుల అశోక్ గారు, ఎల్కా జాన్ గారు, జాగటి ప్రేమ్ కుమార్ గారు. వీరు కొందరు ప్రివిల్ మ్యారేజెస్ చేసుకోవడం ద్వారా మరి ఫుల్ఫిల్ చేసినటువంటి వారు, రెగ్యులర్గా ప్రివిల్ కట్టినటువంటి వారు, 3 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా కట్టినటువంటి వారి జాబితా చూస్తే కేవలం ఒక 5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మరి వారిని మాత్రమే కాకుండా 1 నెల 2 నెలలు మినహాయింపు తీసుకొని కూడా జాబితాలోకి తీసుకుంటే సుమారుగా 27 కుటుంబాలు వచ్చాయి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ఎల్డర్స్, అలాగే ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారికి డిపెండెంట్స్గా ఓట్లు తీసుకుంటాం. ఎవరైనా ఓట్లు వేయాలి అనుకుంటే ఈ ఫ్యామిలీస్లో నుండి ఓట్లు వేయడానికైనా నిలబెట్టడానికైనా అధికారిత ఉంటుంది. ప్రియమైన వాళ్ళని గమనించాలని కోరుతున్నాను. నేను ఓటేస్తానండి అంటే ఇప్పటికిప్పుడు 9,000 రూపాయల నుండి 10,000 రూపాయలు కట్టి ఓటేయచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల ప్రివిల్ సంపూర్ణంగా చెల్లించి ఓటు వేయడానికి. లేదండి ఓటు లేదు గీటు లేదనుకుంటే యునానిమస్గా ఒక 4 సభ్యులను ఎన్నుకోవడం, సంఘ పాజిటివ్ కమిటీ మెంబర్స్గా ఒక 4 సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనే విషయాన్ని మరి మీకు మనవి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి పేరైనా ఒకవేళ సంపూర్ణమై ఉండి నేను కట్టానండి నా పేరు చదవలేదని వారు ఉంటే నా దగ్గరకు రండి. దీన్ని పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, రాజకీయం చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా రిజిస్టర్ని మనం చూసి వారికి ఉన్నటువంటి కవర్ ద్వారా వారిని రెగ్యులర్గా వారి నేమ్ రాయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరం కలిసి 441వ కీర్తన పాడుతూ ఉండగా మన కానుకలను దేవునికి సమర్పించుకుందాం. మర్చిపోకండి, ఈ నెల 20వ తారీఖు తండ్రి గారి 3వ కాన్సక్రేషన్ అభిషేకించబడిన దినముగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఆ రోజు జరిగేటువంటి